హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్ము కిట్టూస్ వరల్డ్. ఈరోజు వీడియోలో 7వ రోజు నవరాత్రి స్పెషల్ ప్రసాదం అండి కదంబం. మరి ఈ కదంబాన్ని తేలిగ్గా రుచిగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. అలాగే దీనికోసం ఒక కుక్కర్ తీసుకొని 1 కప్పు రైస్ తీసుకోవాలండి. 3/4 కప్పు కందిపప్పు వేసుకొని కడిగి 3 కప్పుల వరకు నీళ్లు పోయాలండి. ఇందులోనే నీళ్లు పోసాక కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు వేసి మూత పెట్టి 2 విజిల్స్ రానివ్వాలి. ఇక్కడ కదంబం కోసం నేను ఏ కూరగాయలైనా మీరు తీసుకోవచ్చండి. ఇక్కడ నేను బంగాళదుంప, వంకాయ, క్యారెట్, టమాటా, పచ్చిమిర్చి, సొరకాయ తీసుకున్నానండి. వీటినన్నిటిని ఒక గిన్నెలో వేసుకొని లేదంటే కుక్కర్లో వేసుకొని కొంచెం నీళ్లు పోసి 1 విజిల్ రానివ్వాలండి. కొంచెం సాల్ట్ పసుపు యాడ్ చేసుకున్నాక 1 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. చూసారా, ఇలాగా 1 విజిల్ రానిస్తే చక్కగా ఉడికిపోతాయండి. మరీ మెత్తగా కాకుండా. ఒక ప్యాన్ తీసుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. వేసుకున్నాక ఈ కూరగాయలన్నీ వేసుకోవాలండి. ఉడికించాం కదా, ఇందులోనే కారం, అలాగే 2 స్పూన్ల వరకు సాంబార్ పొడి వేసుకోవాలండి ఇన్స్టెంట్ది. కొంచెం కలుపుకున్నాక ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని ఆ నీళ్లు పోసుకొని 1 కప్పు వాటర్ పోసుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఈలోపు చూసారా, ప్రెషర్ అంతా పోయాక అన్నం చక్కగా ఉడికిపోతుందండి. ఇలాగా మెత్తగా ఉడికాక ఈ అన్నాన్ని ముందుగా మనం ఇప్పుడు పోసుకున్నాం కదండి చింతపండు పులుసు, అది ఉడుకుతుంది కదా, అందులో వేసుకొని కొంచెం కదుపుకొని ఒక 5 నిమిషాలు కుక్ అవ్వనివ్వాలి. అయిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. అంతేనండి, కదంబం తయారయ్యింది. ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకోవాలండి. తాలింపు కోసం ప్యాన్ పెట్టి 2 స్పూన్ల నెయ్యి వేసుకొని జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలండి. ఈ తాలింపుని ఈ అన్నంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో కమ్మగా తేలికగా ఈ కదంబం ప్రసాదం రెసిపీ చేసుకోవచ్చండి మనం. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి తయారు చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.